మచిలీపట్నంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఓ ఇంటిని మున్సిపల్ అధికారులు పోలీసుల సహాయంతో కూల్చారు. దీంతో పోలీసులపై మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన తనయుడు పేర్ని కిట్టు అభ్యంతరం తెలిపారు. అధికారులు తీసుకున్న చర్యలను మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ నేతలకు ఆపాదిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే తన కుమారుడికి మద్దతుగా రంగంలోకి దిగిన పేర్ని నాని పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ఎక్కడ ఉన్నా బందరు తీసుకువచ్చి తామేంటో చూపిస్తామని అన్నారు. మంత్రి కొల్లు రవీంద్రకు తొత్తులుగా పనిచేసిన ప్రతి ఒక్కరిని వదిలిపెట్టేది లేదని అన్నారు. ఇదే పోలీసులను పెట్టి తమ ఇళ్లను కూడా కూల్చివేస్తామని హెచ్చరించారు. దీంతో పేర్ని నాని వ్యాఖ్యలపై కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరి వ్యాఖ్యలను జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు జైపాల్ ఖండించారు. పోలీస్ శాఖను బెదిరిస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్ట దెబ్బతీసేలా పేర్ని నాని, కిట్టు వ్యాఖ్యలతో పాటు చర్యలు ఉన్నాయంటూ మండిపడ్డారు. మచిలీపట్నంలో అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు స్థానిక సీఐపై దురుసుగా అమర్యాదగా మాట్లాడిన మాటలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోలీస్ శాఖ ఎవరి ఒత్తిళ్లకు లొంగి పనిచేయదన్న విషయాన్ని ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన పేర్ని నాని తెలుసుకుంటే బాగుంటుందని అన్నారు. పోలీసుపై ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని చేయాల్సి ఉంటుందని సూచించారు. అక్రమ కట్టడం కూల్చివేసే సమయంలో మున్సిపల్ కమిషనర్ రాతపూర్వకంగా భద్రత కల్పించాలని పోలీసులను కోరారని వివరించారు. అందులో భాగంగానే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారని అన్నారు. బందోబస్తులో భాగంగా విధుల్లో ఉన్న ఇనుగుదురుపేట సీఐ పట్ల పేర్ని కిట్టు అగౌరవంగా మాట్లాడారని పేర్కొన్నారు. కిట్టు చర్యలు వ్యాఖ్యలను ఖండించాల్సిన ఆయన తండ్రి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి సీఐపై అవమానంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ శేక్షల మరింత సమాచారం అందిస్తారు. రైట్ సలాం. రైట్, గుడ్ మార్నింగ్. రైట్ సలాం, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర. అయితే మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో నగరపాలక సంస్థ అధికారులు నిన్న ఓ ఇంటిని నిబంధనలకు విరుద్ధంగా ఉందనేటటువంటి నిర్మాణం సాగించారనేటటువంటి కారణంతో నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేసేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. అయితే ఈ సమాచారం అందుకున్నటువంటి స్థానిక వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఏదైతే ఆ భవనాన్ని తాము కూల్చివేస్తున్నామని అక్కడ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అధికారులు అక్కడ చెప్పడం జరిగింది. ఈ తరుణంలోనే
అక్కడికి బందోబస్తు నిమిత్తము ఇనుకుదురుపేట సిఐ పరమేశ్వరరావు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది అక్కడ చేరుకున్నటువంటి తరుణంలో ఏదైతే వారిద్దరి మధ్య ఏదైతే సిఐకి పేర్ని కిట్టుకు వీరిద్దరి మధ్యన జరిగినటువంటి ఏదైతే వివాదానికి సంబంధించి ఏదైతే వాదోపవాదాలకు సంబంధించి ఇప్పటికే పేర్ని కిట్టుపై సైతం పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అంటే అధికారులు అంటే ఏదైతే అక్కడ విధుల్లో ఉన్నటువంటి అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, అదేవిధంగా ఏదైతే విధుల్లో ఉన్నటువంటి సిఐ పట్ల కూడా పరుష పదజాలంతో దూషించారనేటటువంటి కారణంతో ఇప్పటికే పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్లు 351 to 132 అదేవిధంగా 35 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ తరుణంలో నిన్న ఏదైతే పేర్ని కిట్టు ఏదైతే సిఐకి వివాదం జరిగిన తర్వాత పేర్ని నాని కూడా ఈ అంశానికి సంబంధించి స్పందించారు. పేర్ని నాని ఏదైతే మాజీ మంత్రి పేర్ని నాని ఇదే అంశంపై ఆయన కూడా మాట్లాడుతూ కాస్త ఆ అధికారులను తాము వైసీపీ అధికారులలోకి వచ్చిన తర్వాత ఏదైతే అధికారులు ఎవరైతే భవనాన్ని కూల్చివేసే దాంట్లో ఎవరైతే పాత్ర వహించారో వారు తెలంగాణకు వెళ్ళినా సరే కేసీఆర్ కాళ్ళు మొక్కైనా అక్కడి నుండి ఇక్కడికి పిలుచుకుని వచ్చి ఇక్కడ తాను విధులు నిర్వహించేలా చేసి వారిపై ఖచ్చితంగా కక్ష తీర్చుకుంటాననేటటువంటి కోణంలో పేర్ని నాని నిన్న కామెంట్ చేశారు. అదేవిధంగా ఏదైతే ఇనుకుదురుపేటకు చెందినటువంటి సిఐ పరమేశ్వరరావును ఉద్దేశించి కూడా కాస్త బాడీ షేమింగ్ మాదిరిగా కాస్త ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అయితే నిన్నటి నుంచి మచిలీపట్నంలో ఉన్నటువంటి ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. నిన్నటి నుంచి పోలీసులు కూడా అక్కడ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏదైతే బందోబస్తు విధుల్లో ఉండి అదేవిధంగా ఏదైతే నగరపాలక సంస్థ అధికారులు తమకు బందోబస్తునివ్వాలని చెప్పేసి ఏదైతే వ్రాతపూర్వకంగా ఇచ్చినటువంటి వినతి మేరకు పోలీసులు సైతం అక్కడ బందోబస్తు చేపట్టినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా నేరుగా సిఐ పరమేశ్వరరావును పరుష పదజాలంతో మాట్లాడినట్లుగా అదేవిధంగా పేర్ని నాని కూడా మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఆ తరహాలోనే కామెంట్ చేయడంతో ప్రస్తుతము పేర్ని నానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలు కూడా మనం చూస్తే మొత్తము ఏదైతే సిఐను పరుష పదజాలంతో ఉదయం పేర్ని కిట్టు అదేవిధంగా సాయంత్రం మాజీ మంత్రి పేర్ని నాని వీరిరువురు సిఐ పరమేశ్వరరావును టార్గెట్ చేస్తూ చేసినటువంటి కామెంట్స్ పై కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. పోలీస్ అధికారుల సంఘం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చిలకలపూడ పోలీస్ స్టేషన్ లో BNS 196, 353(2) అదేవిధంగా 351 సెక్షన్ల కింద పేర్ని నానిపై సైతం కేసు నమోదు చేశారు. అంటే పేర్ని కిట్టుతో పాటు అదేవిధంగా మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనము మాజీ మంత్రి పేర్ని నాని విషయం కూడా మనం గతంలో కూడా చూస్తే ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఏదైతే అసెంబ్లీ లాబీ వద్ద కూడా ఏదైతే తన వాహన పార్కింగ్ విషయంలో కూడా అక్కడ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న వీడియోలు కూడా గతంలో కూడా వైరల్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా అంటే ఇటీవల ఏదైతే మచిలీపట్నంలో కూడా ఓ సిఐతో కూడా అంటే నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం అక్కడ గట్టిగా మాట్లాడినటువంటి మాటలు అదేవిధంగా కాస్త పోలీసులను విధులకు ఆటంకం కలిగించేలా ఆయన మాట్లాడినటువంటి మాటలపై కూడా గత కొద్ది రోజుల క్రితము మనకు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే దానిపై కూడా పోలీసులు గతంలో కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఈ తరహాలోనే తాజాగా ఏదైతే మచిలీపట్నంలో తాజాగా జరిగినటువంటి ఈ ఘటనపై కూడా ఏదైతే పోలీసులకు వార్నింగ్ ఇస్తూ అదేవిధంగా ఏదైతే నగరపాలక సంస్థ అధికారుల పేర్లు లేవనెత్తి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విధుల్లో ఉన్నారో వారి పేర్లు కూడా లేవనెత్తి మీరు నెక్స్ట్ ఏదైతే వైసీపీ అధికారంలోకి రాగానే మిమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి మచిలీపట్నానికే పిలిపించి మీపై కక్షపూరితంగా వ్యవహరిస్తామనేటటువంటి కోణంలో నిన్న పేర్ని నాని కూడా కామెంట్ చేశారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై పోలీస్ అధికారుల సంఘం సాధారణంగా ఎవరైనా సరే పోలీస్ అధికారులను టార్గెట్ చేస్తూ విధుల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులను టార్గెట్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ అధికారుల సంఘం స్పందించడం అనేది సర్వసాధారణమే. ఈ కోణంలోనే ఏదైతే సిఐ పరమేశ్వరరావును పరుష పదజాలంతో దూషించినటువంటి విషయం కానివ్వండి అదేవిధంగా ఉదయం ఆల్రెడీ పేర్ని కిట్టు చేసినటువంటి కామెంట్స్ అప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ సాయంత్రం మాజీ మంత్రి పేర్ని నాని చేసినటువంటి కామెంట్స్ పై పోలీస్ అధికారుల సంఘం కాస్త తీవ్రంగా ఖండించింది. అదేవిధంగా ఇటువంటి కామెంట్స్ ద్వారా తాము విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల పట్ల ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదంటూ పోలీస్ అధికారుల సంఘం ఇప్పటికే విమర్శించినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి పేర్ని నానిపై సైతం ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు దర్యాప్తు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ విధి నిర్వహణలో ఉన్నటువంటి అధికారుల పట్ల ప్రజాప్రతినిధులు
బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కూడా రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు. రాజేంద్ర, ఇక గతంలో కూడా చూసాం పేర్నాని పలుసార్లు పోలీసులపై దుర్భాషలాడిన సందర్భాలు. దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటే ఇంక తదుపరిగా? ఖచ్చితంగా ఇప్పుడు అంటే నిన్న ఏదైతే అది నిబంధనలకు విరుద్ధంగా ఉందనేటటువంటి కారణంతోనే నగరపాలక సంస్థ అధికారులు ఆ భవనంపై అంటే ఆ భవనాన్ని కూల్చివేసేందుకు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇదే విషయాన్ని నగరపాలక సంస్థ అధికారులు కూడా ఉదయం పేర్ని కిట్టుకు చెప్పడం జరిగింది. అయితే ఈ కోణంలోనే ఏదైతే బాధితులు ఉన్నారో అక్కడ ఎవరైతే భవనాన్ని నిర్మించారో వారికి మద్దతుగా వచ్చినటువంటి పేర్ని నాని కొద్దిగా కామెంట్స్ చేయడం, అదేవిధంగా పోలీస్ అధికారులపై జులుం ప్రదర్శించేలా ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. అదేవిధంగా ప్రధాన మీడియాలో కూడా ప్రసారం అయ్యాయి. కానీ దీనిపైనే అంటే మనం చూడవచ్చు ఆ విజువల్స్ లో కూడా కాస్త అంటే సిఐకు పెన్ని కిట్టుకి వాదోపవాదాలు చాలా తీవ్ర స్థాయిలో జరిగాయి. దీనిపై ఆల్రెడీ కేసు నమోదైంది. కానీ ఒక మాజీ మంత్రి అంటే గతంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆయనకు మాజీ మంత్రి, అదేవిధంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిగా మనము పేర్ని నాని అటువంటి స్థానంలో ఉండి కూడా నేడు ఇలాంటి కామెంట్స్ చేయడం అంటే అధికారులను బెదిరించేలా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వివాదానికి దారితీశాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే పోలీస్ అధికారుల సంఘం కూడా కాస్త సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకుంది. ఎందుకంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి అధికారి పట్ల ఒక ప్రజాప్రతినిధి అదైతే బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధి అలాంటి కామెంట్స్ చేయడము, తాము అధికారంలోకి వస్తే తామేంటో చూపిస్తాము అంతు చూస్తామనేటటువంటి తరహాలు చేసినటువంటి కామెంట్స్ పై కాస్త పోలీస్ అధికారుల సంఘం కూడా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అంటే మనం గతంలో కూడా చూడవచ్చు చాలా సార్లు అంటే పేర్ని నాని కాస్త చేసేటటువంటి కామెంట్స్ చాలా సార్లు వివాదాస్పదమైనటువంటి పరిస్థితి కూడా అంటే ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి చేసినటువంటి కామెంట్స్ తో కూడా అక్కడ కూడా పోలీసు స్టేషన్ లో కాస్త దౌర్జన్యం చేసినటువంటి ఘటనలు వాటిపై పోలీసులు కూడా అప్పట్లో కేసులు నమోదు చేశారు. ఇప్పటికే విచారణ సాగుతున్నటువంటి పరిస్థితి. అంటే తాజాగా మరో కేసు మాజీ మంత్రి పేర్ని నానిపై నమోదైందని చెప్పవచ్చు. ఏదైతే పోలీసు విధులకు ఆటంకం కలిగించారో, అదేవిధంగా బాడీ షేమింగ్ పేరుతో ఒక పోలీస్ అధికారి పరువుకు భంగం కలిగించారనేటటువంటి కారణంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనిపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. దర్యాప్తు అనంతరం విచారణ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారనే తేలాల్సింది. రాజేంద్ర, థ్యాంక్ యూ రాజేంద్ర. సామాన్యుడికి 75 సొమ్ము పోతే పోయింది. వాళ్ళకైతే బతుకుంటే వెంకటజలం నేత్రం, వెంకటజలం కొడుకు భార్య బతుకుంటే ఇవాళ కాకపోతే ఇంకొక 10 ఏళ్ళకైనా రూపాయి నానా సంఖ్య నాకి రక్తాన్ని చెమటగా మార్చి గోల్డ్ కవరింగ్ సామాన్ చేస్తారో ఏదో చేస్తారో సంస్తారో డబ్బు సంపాదించుకోగలరు. కానీ ఇవాళ ఆశల సౌధం ఆ ఇంట్లో బతకాలని చెప్పని కలలు కని స్థలం కొనుక్కుని ఆ ఇల్లు కడతంటే ఆ ఇల్లు కూలదోసి నా ఇగో సాటిస్ఫై అయింది, లంచం ఇవ్వకుండా నన్ను హర్ట్ చేసావని చెప్పని నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఎంత నొప్పి అది బాధ. వాళ్ళ గుండెల్లో ప్రొక్లైన్లు దింపి వాళ్ళకి నరకం చూపించాం మానసికంగా ఆ వెంకటజలం గారికి. అలాగే సర్కారు తోటలో ఒక పేదవాడు మొగుడు పెళ్ళం కూలికి వెళ్తారు. అతని పేరేంటే బాబీ. కొమ్మరగూడెంలో కొమ్మర్లు మట్టి పిసుక్కు బతుకుతారు. కొమ్మర్లు తూర్పు కాపులు వాళ్ళ గుండెల్లో దింపిన గుణపాలు అంటే జేసీబీలు ఎంత బాధగా ఉంటాయో నొప్పి తెలియాలా? 3 ఏళ్ళు ఆగు. ఇదే బాపిరాజు కమిషనర్ని బందర్లో కమిషనర్గా తీసుకొచ్చి ఇంకా అతను 2034 దాకా ఉంటాడు సర్వీస్లో. బాపిరాజు చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపీచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజు చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నిన్ను ఆడిస్తున్నా నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కుల రవీంద్ర చూసుకో. ఇదే బాపిరాజుని బందర్ తీసుకొస్తా. ఇదే పోలీసులు ఎవడెవడైతే ఉన్నాడో, పొద్దున ఒకడు ఉన్నాడు చల్లగా శంపందిలాగా ఉన్నాడు,
ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే నీ ఇళ్ళకి కాపలా పెట్టి బందోబస్తు పెట్టి నువ్వు ఎట్లా అయితే వస్తే వీళ్ళందరినీ ఈడిపించావో, చొక్కాలు పట్టుకుని చీరలు పట్టుకుని జాకెట్లు పట్టుకుని ఈడిపించావో ఈ మనుషుల్ని, అట్లాగే నిన్ను నీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే పోలీసులు వాళ్ళు ఎవడెవడైతే వచ్చాడో సిఐలు ఎస్ఐలు మొత్తం అందరినీ నీ ఇళ్ల చుట్టూ, బైపాస్లో ఇంటి చుట్టూ, ఇక్కడ పార్కులో కట్టిన ఇంటి చుట్టూ అదే పోలీసుల్ని పెట్టి అదే బాపురాజుని పెట్టి గోపాలరావు అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాడు. ఎవరెవరైతే ఈ పాడు పనులు తప్పుడు పనులు ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే టిపిఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందర్ వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు బందర్ కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా, నీ ఇంటి సంగతి చూస్తా. గోపాలరావు మనిషి జన్మ ఎత్తలేదా మీరని అడుగుతున్నాను. మనిషి జన్మ ఎత్తలేదా ఎవడు మీరు అసలు అధికారులా? అలాగే జిల్లా ఎస్పీ నాయుడు గారిని కూడా అడుగుతున్నా, అయ్యా ఎస్పీ గారు, కమిషనరు మీ పోలీసులకి పోలీస్ రిక్వెజిషన్ ఇచ్చాడా? ప్రొటెక్షన్ అడిగాడా? రాతపూర్వకంగా అడిగాడా? ఫోన్ చేసి కుల్లు రవీంద్ర అడగటం కాదు ఎస్పీ గారు, నిన్ను రాతపూర్వకంగా మున్సిపల్ కమిషనర్ మీ పోలీసుల్ని నాకు పోలీస్ బందోబస్తు కావాలి, సోన్సో నోటీస్ నంబర్ ప్రకారం కోలదోయటానికి నేను వాళ్ళకి నోటీస్ ఇచ్చాను, నిన్ను పోలీస్ ప్రొటెక్షన్ రాతపూర్వకంగా అడిగాడా? మీరు ఆలోచించుకోండి ఎస్పీ గారు. మీరు ఊరికే కొల్లు రవీంద్ర తానా అంటే తందానా అని కొల్లు రవీంద్ర ఫోన్ చేయగానే మీరు లేచి నుంచి పోలీసులను పంపిస్తే ఇది ధర్మమా మీ ఐపీఎస్ ఉద్యోగానికి? ఎస్పీ గారు రాతపూర్వకంగా కమిషనర్ మిమ్మల్ని అడగడా? మీరు అడిగితే కనుక అది మీడియాకి రిలీజ్ చేయండి. మున్సిపల్ కమిషనర్ బాపిరాజు చౌదరి మీకు మున్సిపాలిటీ నుంచి అధికారికంగా నేను పలానా చోట నోటీస్ ఇచ్చాను, ఆ నోటీస్ మీరిపోయింది, నాకు అక్కడ ఇల్లు కొలదోయటానికి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పని మీకు రాతపూర్వకమైన నోటీస్ చిలకలపూడి సిఐకి ఇచ్చాడా? ఇస్తే మీడియాకి పెట్టండి. నేను మిమ్మల్ని నోరు మూసుకోకపోతే అప్పుడు అడగండి. మీ పోలీసులను అన్నందుకు పోలీసులు అన్నందుకు. కాబట్టి కొల్లు రవీంద్ర, మనం బతికామంటే అరే మనకి కాళ్ళు కీళ్ళు వంగనప్పుడు ఎవడన్నా పలకరించేవాడు ఉండాలి. సిగ్గు శరం లేకుండా, అయ్యా పోలీసు వారు, చిలకలపూడి సిఐ గారు, మిగతా సిఐలు మీ అందరికి కూడా చెప్తున్నాం, ఇవాళ మీరు తప్పితే కొల్లు రవీంద్ర వెనకాల తెలుగుదేశం కార్యకర్త కూడా వచ్చేవాడు లేడు. తెలుగుదేశం కార్యకర్త కూడా వచ్చేవాడు లేడు. మీరే ఎన్నాళ్ళు పెట్టుకుని తిప్పుతారు మీరు అతన్ని? ఈ బందర్లో ఎన్నాళ్ళు తిప్పుతారు? కూడొచ్చాక కూడా తిప్పుతారా పోలీసులను పెట్టి? ఈ పాపాలు ఆపు కొల్లు రవీంద్ర. నువ్వు కట్టుకుంటున్నావు. ఎవడు ఏడ్చాడా? వెంకటచలం గారు ఏడ్చాడా? బాబీగాడు ఏడ్చాడా? కుమ్మర్లు ఏడ్చాడా? తూర్పు కాపులు ఏడ్చాడా? ఓట్లు వేసేప్పుడే మామూలు ఓట్లకి అయితేనో రంగా గారు బొమ్మ కనపడంగానే మామూలుగా దండేసేయటం, కాళ్ళు నాకేయటం, కాళ్ళు చీకేయటమా? ఒక కాపుల అమ్మాయికి కడుపు చేసి వాడేసుకుంటే నీ తెలుగుదేశం కార్యకర్త నీ ఎంపటి తిరిగేవాడు, నీ కారులో తిరిగేవాడు, ఆ అమ్మాయికి న్యాయం చేశావా? హైదరాబాద్ తీసుకెళ్ళావు కదా ఒరిస్సా నుంచి, ఆ అమ్మాయికి పెళ్లి చేశావా అని అడుగుతున్నాను. చేయవా? దాని న్యాయం చేయవా? బొంబాయిలో ఎవరో అమ్మాయిని ఎవరో చంపేస్తే పెద్ద పెద్ద మీటింగ్ మామూలుగా వచ్చి నోబెల్ కాలేజ్ దగ్గర మామూలు శవపేటికి మోసేస్తా, సుత్తి మాటలు తప్పుడు మాటలు 100 మాట్లాడతావు. ఆ అమ్మాయికి న్యాయం చేసావా అని అడుగుతున్నా. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి సంఘటన, మున్సిపల్ అధికారులు ఆ కొబ్బరి తోటలో ఆ బిల్డింగు పడగొట్టడం జరిగింది. దానికి పేర్ని నాని గారు సౌత్ తల్లి ప్రేమ చూపిస్తూ చాలా ఎక్కువ మాటలు మాట్లాడారు. ఆయన హయాంలో ఆయన ఏం చేశాడనేది ఒకసారి మనం కూడా ఆలోచించాలి. అందరికీ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి
ఆ సర్టిఫికెట్లు ఎందుకు పనికిరావు? ఎవరికన్నా ఇచ్చామంటే కోర్టు కాదు కదా, ఎవరు కూడా వాళ్ళకి ఇబ్బందులు పాలకుండా చూడాలి. అలాంటి ఏమీ చూడకుండా అక్కడ కొమ్మరగూడెంలో కానీ బైపాస్ రోడ్లో కానీ ఎక్కడ చూసినా సరే ఊరికే కాగితాలు రాసేసి కనీసం తహసీల్దార్ సంతకం కూడా లేకుండా ఇష్టానుసారంగా కూడా ఆ రోజున అందరికి పట్టాలు ఇవ్వడం జరిగింది. అవి చట్ట వ్యతిరేకంగా ఇచ్చారని పడగొట్టడం జరిగింది. దానికి ఇవాళ ఎన్నో రూల్స్ మాట్లాడుతున్నారు. ఈయన మీ హయాంలో ఇచ్చినవి కాదా అని అడుగుతున్నాను. అక్కడ మీ హయాంలో మీ నాయకులు అవి కోర్టులో ఉన్నాయని తెలుసు, వివాదాలుగా ఉన్నాయని తెలుసు, వాటికి పట్టాలు పుట్టించి కాగితాలు పుట్టించి ఫ్లాట్లు వేసి ఫ్లాట్లు అమ్మింది ఎవరు? మీ నాయకులు కాదా? అది మీకు తెలియదా? అది పాపం కాదా? ఆ ఉసురు మీకు తగలదా అని అడుగుతున్నా నేను. ఇవాళ వచ్చి ముసలి కన్నీరు కారుతున్నారు, ఏదో న్యాయం మాట్లాడుతున్నారు, నీతులు మాట్లాడుతున్నారు. అసలు ఈ మాకు నోటికి ఏమొస్తాయో అయ్యో ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు, కాపులు అంటున్నారు. కాపులు ఇవాళ గుర్తొచ్చారా? పవన్ కళ్యాణ్ గారు తిట్టినప్పుడు గుర్తు రాలేదా? నీ కొడుకు వచ్చి మమ్మల్ని విమర్శిస్తున్నాడు, డమ్మీ అంట. అంటే ఏంటి? వెళ్ళిపోయి ఎవరిని పడితే ఆయన కొట్టేయడం, ఎవరిని పడితే తిట్టేయడం, ఇష్టానుసారంగా మాట్లాడుతూ, లేదా రౌడీలు వెనకాల తిరగడం. మేము వచ్చింది అందుకు కాదు, రాజకీయాల్లోకి ప్రజలకి సేవ చేయాలని వచ్చాం. ఏదైనా ఉంటే సేవ చేస్తాం అంతవరకే. కానీ మీలాగా ముందేమో వేసేయండిరా వెనకాల చూసేయండిరా అనే టైప్ కాదు మేము. అలా మేము పెరగలా. మేము పెరిగింది స్వశక్తితో ఎదిగాం, ప్రతి పైసా కష్టపడి సంపాదించుకున్నాం. మా వెనకాల తాతలో తండ్రులు లేరు రాజకీయాల్లో. ఇష్టానుసారంగా నోరు ఉంది కదా అని డమ్మీలు గిమ్మీలు అంటే మీరెంత డమ్మీలో మాకు తెలుసు. మేము నోరిప్పితే మీరేమవుతారో అర్థం చేసుకోండి. మా ఇంట్లో గొడవలు మేము ఏంటంటే మేము చూసుకుంటాం. ఈ మధ్యలో వచ్చేసి ఓటు రాజకీయాలు వచ్చేసి వచ్చిన వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడిన అవసరం ఏముంది మీకు? వాళ్ళ ఇచ్చారా ఏమన్నా మీరు? వాళ్ళ యొక్క కుటుంబానికి న్యాయం చేద్దామనా? చేస్తారా? ఉత్తుత్తు మాటలు మాట్లాడతాం. మీరు చిలకలపూడి దగ్గర నుంచి ఎన్ని చర్చి గోడలో ఎన్ని పగలు కొట్టిచ్చారు? ఆ రోజున మెయిన్ రోడ్డు పగలు కొట్టిచ్చారు. ఎవరికైనా రూపాయి ఇచ్చారా? ఇవాళ మీ ఇష్టానుసారం పేరుపోతున్నారు. వచ్చి ఒక ఎస్ఐని సీఎని బట్టి మీ ఇష్టానుసారం మాట్లాడేస్తున్నారు. మేము కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం తరఫున ఈ రోజున పోలీస్ అధికారులు సిబ్బంది యొక్క విధులపై బురద జల్లే వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అని చెప్పేసి కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం తరఫున ఈరోజు జరిగినటువంటి వ్యాఖ్యలని ఖండిస్తున్నాం. వాస్తవంగా ఏంటంటే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొబ్బరి తోట ప్రదేశంలో మున్సిపల్ శాఖ వారు అనధికారికంగా కట్టిన కట్టడాలను కూల్చివేసిన సంఘటన విషయమై అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులను సిబ్బందిని మాజీ మంత్రివర్యులు శ్రీ పేర్ని వెంకటరామయ్య గారు మరియు పేర్ని కిట్టు చేసిన అనుచిత వ్యాఖ్యలను కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం తరఫున ఖండిస్తున్నామండి తీవ్రంగా. ఎందుకంటే తండ్రి వయసు ఉన్న ఇన్స్పెక్టర్ గారిని పట్టుకుని సిఐ గారిని పట్టుకుని నువ్వు అని అగౌరవంగా మాట్లాడుతూ పేర్ని కిట్టు ఆయన యొక్క శరీరాన్ని అవహేళన చేసి మాట్లాడుతూ పేర్ని నాని గారు పోలీసు అధికారుల సిబ్బందిపై అసహ్యంగా మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామండి. అదేవిధంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ మర్యాద ఇస్తే ఇస్తా లేకుంటే ఇవ్వను, మీకు మర్యాద ఇవ్వడం చాలా ఎక్కువ, మీ గురించి అన్నీ నాకు తెలుసు, చాలా కాలం పోస్టింగ్ లేకుండా ఉన్నారని అమర్యాదగా మాట్లాడడం సబబు కాదు. ఆ మాటలను పోలీస్ అసోసియేషన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన తండ్రి వయసు ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్ గారిని పట్టుకుని బాధ్యత గల అధికారిని పట్టుకుని ఆ విధంగా ఏకవచనంతోనూ అగౌరవంగా మాట్లాడటం అనేది ఖండిస్తున్నాం. అదేవిధంగా మీ రాజకీయ ఎదుగుదల కోసం పబ్లిసిటీ కోసం పోలీసు వారి ప్రతిష్టని దెబ్బతీసేలా దిగదార్చేలా మాట్లాడుతున్న మీ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే రకంగా వ్యవహరిస్తే పోలీసు వారి విధులకు ఆటంకం కలిగేలా ఉన్న మీ యొక్క కార్యకలాపాలపై చట్ట ప్రకారం చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందండి. అలాగే మన మాజీ మంత్రివర్యులు పేర్ని వెంకటరామయ్య గారు పోలీస్ శాఖను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాని గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఆధారితంగా పనిచేస్తాం కానీ
మీరు అనుకున్నట్లో లేదంటే ఆయన అనుకున్నట్లో ఎవరో అనుకున్నట్లుగా వారి సొంతానికి ఇష్టం వచ్చినట్లుగా పనిచేయడం అనేది ఉండదు. కాబట్టి వారిని ఇక్కడ వేస్తాం అక్కడ వేస్తాం అని మాట్లాడటం సబబు కాదని ఈ సందర్భంగా పేర్ని నాని గారికి తెలియపరుస్తుంది.